హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ వీడియోలో నా ట్రిప్ బెల్జియం నైకీ కంపెనీ నుంచి స్పెయిన్లో ఒక కంపెనీకి అన్లోడింగ్కి వెళ్తున్నాను. నైకీ షూస్ డెలివరీ అనమాట. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి కొరియర్ కంపెనీస్కి అన్లోడ్ చేస్తే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు ఇక్కడ నుంచి. నేను ప్రజెంట్ ఉన్నది నెదర్లాండ్లో. ఇక్కడ నుంచి నైకీ కంపెనీ బెల్జియం షోరూమ్ 60 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇక్కడ నేను నా 45 అవర్స్ రెస్ట్ తీసుకున్నాను ఈ గ్యాస్ స్టేషన్లో. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు మ్యాండేటరీ చెకప్ అనమాట. ఫ్యూయల్ క్యాప్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ప్రతి లైట్ బల్బ్ వర్క్ చేస్తుందో లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా చేయాలి. అండ్ ఈరోజు లంచ్ వచ్చేసి కాజు టమాటా కర్రీ అండ్ జీరా రైస్. సో ఈరోజు డేట్ వచ్చేసి 13th అక్టోబర్. టైం కరెక్ట్గా 11 అయింది. 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ట్రైలర్ పికప్ కంపెనీకి రీచ్ అవుతాం. ట్రైలర్ పిక్ చేసుకుని స్పెయిన్ వెళ్తున్నాం.
సో ఇప్పుడు నేను క్యారీ చేసేది వచ్చేసి ఎక్స్పెన్సివ్ కార్గో అనమాట. ఇలాంటి ఎక్స్పెన్సివ్ కార్గో క్యారీ చేసేటప్పుడు కంపెనీ నుంచి మేనేజరే కాకుండా ఒక వేరే స్పెషల్ పర్సన్ ఉంటారు ఇలాంటి ఎక్స్పెన్సివ్ కార్గో హ్యాండిల్ చేసే అతను. వాళ్ళకి మనం ఇన్ఫార్మ్ చేయాలి, ప్రతి స్టెప్ బై స్టెప్ మనం ఇన్ఫార్మ్ చేయాలి. ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాం, కలెక్ట్ చేసుకున్నామా లేదా, ఎక్కడ 45 minutes బ్రేక్ తీసుకుంటున్నాం, ప్రతిదీ మనం ఇన్ఫార్మ్ చేయాలి. హై వాల్యూ కార్గో కాబట్టి. మరి ఎందుకో నాకు తెలియదు షూ హై వాల్యూ కార్గో ఎలా అయిందో నాకు అర్థం కాలేదు. మేబీ బ్రాండ్కి ఇచ్చే వాల్యూ ఏంటో నాకు తెలియదు అంత కరెక్ట్గా. దీన్ని హై వాల్యూ కార్గో అంటారు. సో ఇక్కడ నుంచి మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఈ రోజు రెస్ట్ ఏరియా 440 kilometers దూరంలో ఇచ్చారు. చెప్పాను కదా హై వాల్యూ కార్గో క్యారీ చేస్తున్నాం అంటే ప్రతి స్టాప్ కంపెనీ అండర్లోనే ఉంటుంది. 45 minutes రెస్ట్ ఎక్కడ తీసుకుంటున్నాం అనేది ఖచ్చితంగా ఆగిన వెంటనే మనం ఆ మేనేజర్కి ఇన్ఫార్మ్ చేయాలి. అండ్ కంపెనీ వాళ్ళే నైట్ స్టే చేయడానికి రెస్ట్ ఏరియా బుక్ చేస్తారు. కార్గో సెక్యూర్గా ఉండడం కోసం ఇలా స్పెషల్గా పార్కింగ్ ప్లేసెస్ అనేవి బుక్ చేస్తారు. నేను వచ్చిన కొత్తలో మాకు 24 and 45 hours కూడా ఇలా స్పెషల్గా ఒక పార్కింగ్ ప్లేస్ అనేది బుక్ చేసేవాళ్ళు. కానీ ఈ మధ్య చేయడం మానేశారు కంప్లీట్గా. నార్మల్గా పెట్రోల్ బంకుల్లోనే ఉంచుతున్నారు. అండ్ మనం ఆన్ ద వేలో ఇప్పుడు లక్సెంబర్గ్కి ఒక 30 kilometers దగ్గరలో ఉన్నాం అనగా రైట్ కట్ చేసి ఫ్రాన్స్ ఎంటర్ అవుతాం. ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్గా 115 kilometers దూరంలో ఫ్రాన్స్ ఉంది. ఫ్రాన్స్ అండ్ బెల్జియం బార్డర్ ఇది. సో ఇది బెల్జియం అండ్ లక్సెంబర్గ్ బార్డర్కి దగ్గరలో అనమాట ఇది. ఇక్కడ నుంచి రైట్ కట్ చేస్తే మనం ఫ్రాన్స్ ఎంటర్ అవుతాం. నేను ఆల్రెడీ ఫ్రాన్స్ రీచ్ అయ్యాను. నా 4 hours 20 minutes డ్రైవ్ టైం కంప్లీట్ అయింది. సో ఇక్కడే రోడ్డు పక్కన ఆగి మేనేజర్కి ఇన్ఫార్మ్ చేశాను. 48 minutes రెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాను. బ్యాలెన్స్ ఇంకా 210 kilometers డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత మనం రెస్ట్ ఏరియాకి రీచ్ అయిపోతాం. అండ్ ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా ఫ్రాన్స్. ఫ్రాన్స్కి ఎంటర్ అయ్యేమో లేదు, ట్రాఫిక్ జామ్ వెంటనే స్వాగతం పలికింది మనకి. మొత్తానికి ఒక 30 minutes ట్రాఫిక్ తర్వాత బయటపడ్డాం. సో ఫ్రాన్స్ ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ టోల్ గేట్ అనమాట నాకు ఇది. అండ్ ఇండియాలో మనకి ఎలా అయితే ఫాస్ట్ ట్యాగ్స్ ఉంటాయో టోల్ పే చేయడానికి, ఇక్కడ కూడా నా ఒక టోల్ పే బాక్సెస్ ఉంటాయి. మా కంపెనీ ఇదివరకు డీకేవి అనే కంపెనీ బాక్స్ వాడేది, ఇప్పుడు షెల్ కంపెనీ బాక్స్ వాడుతున్నాం టోల్స్ పే చేయడానికి. ఫ్రాన్స్లో కొన్ని టోల్ గేట్స్ ఎలా ఉంటాయంటే ఇంకా టోల్ గేట్ ఎంటర్ అవ్వకుండానే టోల్ ఆటోమేటిక్గా కట్ అయిపోయి బ్యారియర్ లిఫ్ట్ అయిపోతుంది. అంటే ఒక 40 నుంచి 60 స్పీడ్లో కూడా మనం స్లో అవ్వక్కర్లేకుండా వెళ్ళిపోవచ్చు అనమాట.
సో మొత్తానికి అక్కడి నుంచి డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత హైవే నుంచి ఒక విలేజ్లోకి ఎగ్జిట్. ఇది విలేజ్లోకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా టోల్ గేట్స్ ఉంటాయి. చూడండి ఆటోమేటిక్గా ఎలా లిఫ్ట్ అయిపోయిందో బ్యారియర్. సేమ్ మన ఫాస్ట్ ట్రాక్ లాగా ఉంటుంది. సో ఈరోజు నా స్టే ఇక్కడ బుక్ చేశారు. 12 అవర్స్కి స్టే బుక్ చేశారు ఇక్కడ కార్గో సేఫ్టీ కోసం. అండ్ రేపు మార్నింగ్ 9 o'clockకి నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా చూడడం కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సో మొత్తానికి నైట్ 9 o'clock కల్లా రీచ్ అయిపోయాం. ఈరోజు నేను ఉండబోయే స్టే ఇక్కడే. ఆ ట్రక్స్ కూడా నాకులాగే ఈరోజు స్టేకి ఉన్నాయన్నమాట. అలా ఈరోజు నా జర్నీ టోటల్ 400 kilometers కవర్ చేసి ఇక్కడ రెస్ట్ తీసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.